హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య దర్శన్ ల్యాప్టాప్లో వచ్చిన ప్రాబ్లంని చిటికెలో సాల్వ్ చేసేస్తుంది. శరణ్య తెలివితేటల్ని చూసి దర్శన్ శరణ్యని అప్రిషియేట్ చేస్తారు. అదంతా చూసిన ఆనందభైరవి సంతోషంగా ఉంటారు. కానీ ఇదంతా గమనిస్తున్న అనన్య కాంచన మాత్రం జెలస్తో రగిలిపోతూ ఉంటారు. ఆ ల్యాప్టాప్ని పాడు చేసేస్తాను, అప్పుడు దర్శన్ ఏం చేయగలడో చూస్తాను అని చెప్పి ల్యాప్టాప్పై వాటర్ పొయ్యాలనుకుంటే అప్పుడే ఆనందభైరవి అరటిపండు తొక్క విసిరేసేసరికి ఆ తొక్కపై కాలు వేసి ముక్కు పగలగొట్టుకుంటుంది అనన్య. అనన్య ముక్కు పగిలిపోవడంతో ఆనందభైరవి అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటే పిల్ల పిచ్చుక? హో సారీ పిచ్చుక, నీ వేషాలు నా దగ్గర అనుకుంటున్నావా? అయినా ఇదంతా శాంపుల్ మాత్రమే. రేపు నీకు అసలైన సినిమా సారీ బాహుబలి సినిమా కనిపిస్తుంది కదా, అప్పుడు నువ్వు ఇంకా గిలగిల కొట్టుకుంటావు. రెడీగా ఉండు. ఇంకొకసారి నా కొడుకు జోలికి కానీ కోడలు జోలికి కానీ వాళ్ళని ఇలానే ప్రాబ్లమ్స్లో తొయ్యాలనుకుంటే ఏం జరుగుతుందో రేపు చూస్తావు కదా అని ఆనందభైరవి ఇండైరెక్ట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కాంచన అనన్యతో, అమ్మీ ఆవిడ చెప్పేది వింటుంటే నాకు భయంగా ఉంది అని అంటుంది. అమ్మా నువ్వాగు, ఏది ఏమైనా నేను మాత్రం ఈ పిచ్చి డ్రామాని ఆపను. ఎందుకంటే ఆపితే ఖచ్చితంగా నా భర్త ఉన్నాడు కదా, నాకు విడాకులు ఇచ్చేస్తాడు, ఇంటి నుండి బయటికి పంపించేస్తాడు. అప్పుడు నువ్వొక చిప్ప నేనొక చిప్ప పట్టుకొని అడుక్కోవాలి. కాబట్టి ఎంత కష్టమైనా ఈ ఇంట్లోనే ఉంటాను, ఇక్కడే భరిస్తాను, వీళ్ళకి ప్రశాంతతని ఉండనివ్వను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి లహరి దగ్గరికి వస్తుంది. లహరి కాస్త టెన్షన్గా ఉండడంతో ఆనందభైరవి, లహరి ఎంగేజ్మెంట్ అంతా బాగా జరిగింది కదా, రెస్ట్ తీసుకోమన్నాను కూడా, ఏంటమ్మా ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదమ్మా, అంటే ఇంకొక కొన్ని రోజుల్లో నిన్ను వదిలి వెళ్ళిపోతాను కదా, అందుకే కాస్త బాధగా ఉంది అని అంటుంది లహరి. చూడమ్మా, ప్రతి ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళాల్సిందే, అలా అని పెళ్లి చేసుకోకుండా ఎవరూ ఉండిపోరు కదా. చూడు, అక్కడికి వెళ్ళాక ఈ ఆనందభైరవి పెంపకం అంటే ఎలా ఉంటుందో నువ్వు అలా నడుచుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా శరణ్య వదిన చూసావా ఎంత ధైర్యంగా ఎదుర్కొంటుందో, నువ్వు కూడా మీ శరణ్య వదినలాగే ధైర్యంగా ఉండాలి, అర్థమైందా అని అంటుంది ఆనందభైరవి. ఇంకా పాపం లహరి ఆనందభైరవిని హక్ చేసుకొని, అమ్మా నువ్వే నా ధైర్యం, నువ్వే నా ధైర్యం, ఎప్పుడు నాకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యని చిటికెలా సాల్వ్ చేసేస్తావు, ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పి పాపం హక్ చేసుకొని చెప్తుంది లహరి. ఇంకా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి హాల్లోకి వస్తారు. అప్పుడే ఆనందభైరవి సెట్ చేసిన మాంత్రికుడు ఆనందభైరవి దగ్గరికి వచ్చి, నమస్తే మేడం అని అంటారు. నమస్తే అని అంటారు. లీలావతి, రోహిత్ ఫ్యామిలీ, దర్శన్, శరణ్య అందరూ హాల్లోకి వస్తారు. అత్తయ్య గారు ఎవరితను అని అడుగుతుంది శరణ్య. అదే మన ఇంట్లో ఒక రాక్షసి లాంటి పిచ్చి పట్టిన రాక్షసి ఉంది కదా, తన గురించి నేను చాలా గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక్కొక్కసారి పిచ్చితో పాటు దెయ్యాలు కూడా పడుతూ ఉంటాయంట, అందుకే దెయ్యాలు వదిలించడానికే ఇతన్ని తీసుకొచ్చాను అని చెప్పి సైగ చేస్తుంది ఆనందభైరవి. ఓ అవునా అని అంటుంది శరణ్య. ఇంక అనన్య, వామ్మో వీడెవడు డబ్బాగాళ్ళలా ఉన్నాడు, అయినా వీడు నన్నేం చేయగలడు అని అనుకుంటుంది అనన్య. ముగ్గులో కూర్చోపెట్టండి అని చెప్పి ఇంకా కొన్ని మంత్రాలు లాంటివి చదువుతూ దెయ్యం బయటికి పో అని చెప్పి తరుముతూ ఉంటాడు. అయినా అనన్య మాట వినకపోయేసరికి అనన్య నోటికి ప్లాస్టర్ వేసేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అనన్యని బాగా కొడతారు. అనన్యకి అడ్డుగా ఉన్న కాంచనని కూడా అందరూ కలిసి ఫుల్గా కొడతారు. ఇంకా అనన్య ఒళ్ళంతా వాతలు పడిపోయి ఫుల్గా దెబ్బలుంటాయి. అయ్యో ఆపండి, అమ్మి ప్రాణం పోయేలా ఉంది అని అనేసరికి అందరూ ఆపేస్తారు. ఇవాళకి ఇది చాలు, రోజుకి 3 సార్లు ఇలాగే చేయండి,
దెబ్బకి దెయ్యం వదులుతుంది అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆనందభైరవి అలా చూస్తూ ఉంటే కుంటుతున్న అనన్యని ఇంకా అలా రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది. కాంచన, నాలో ఇంకా ఇంకా పొగ ఎక్కువ అవుతుంది, ఈ ఫ్యామిలీ ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఏవండి, మర్చిపోయారా? ఈ ఫైల్ నిన్న నైట్ మీరు నాకు ఇచ్చారు కదా, తీసుకోండి అని అంటుంది. హో అవును, పనిలో పడి మర్చిపోయాను, థ్యాంక్ యూ సో మచ్ శరణ్య అని చెప్పి ఇంకా ఫైల్ని తీసుకుంటాడనమాట దర్శన్. అప్పుడే ఆనందభైరవి వచ్చి, నాన్న దర్శన్, ఇవాళ నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, సో ఆల్ ద బెస్ట్ నాన్న. అండ్ అకౌంటెంట్కి, ఆడిటర్కి నువ్వు ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ ఇవ్వు. అన్నీ సక్సెస్ఫుల్గా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని చెప్తారు. ఖచ్చితంగా అమ్మా అని చెప్పి ఇంకా దర్శన్ ఆఫీస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా లహరి వుడ్బీ అయిన ఇన్స్పెక్టర్ సత్య పోలీస్ స్టేషన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇన్స్పెక్టర్ సత్యకి ఒక మెసేజ్ వస్తుంది. హలో సార్, నాకు ఒక చిన్న ప్రాబ్లం సార్, నేను పోలీస్ స్టేషన్కి రాలేకపోతున్నాను, అందుకే మీకు చెప్పాలని మెసేజ్ చేశాను, ప్లీజ్ సార్ ఈ నంబర్కి కాల్ చేయండి అని ఆ మెసేజ్లో ఉంటుంది. ఎవడు వీడు, నన్నెందుకు కాల్ చేయమంటున్నాడు అని చెప్పి ఇంకా వెంటనే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తారు లహరి వాళ్ళ వుడ్బీ. ఇంకా వెంటనే ప్రకాష్ వేరే గొంతుతో మార్చి మాట్లాడుతూ ఉంటారు. హలో, ఇన్స్పెక్టర్ సత్య గారేనా అని అడుగుతారు. ఎస్, ఇన్స్పెక్టర్ సత్య స్పీకింగ్. నువ్వెవరు, నాకెందుకు మెసేజ్ చేశావు అని అడుగుతారు లహరి వుడ్బీ. సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. సార్, మా ఫ్రెండ్ కనిపించక 2 నెలలు అవుతుంది సార్. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు సార్. మా మిస్సింగ్ కంప్లైంట్ని మీరే తీసుకోవాలి సార్ అని అంటాడు ప్రకాష్. వాట్, మిస్సింగ్ కేసా? ఓకే, అతను ఎలా ఉంటాడు అని అడుగుతారు. వాడి ఫోన్ కూడా అక్కడే ఉండిపోయింది సార్, ఫోటో లేదు అని అంటారు. సరే, మనిషి చూడ్డానికి ఎలా ఉంటాడో చెప్పు, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, నేను త్వరగా కేసుని టేకప్ చేస్తాను అని అంటారు ఇన్స్పెక్టర్ సత్య. సార్, ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచండి సార్, ఎందుకంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇరుక్కోకూడదు సార్, ఆ అమ్మాయి చాలా మంచిది సార్ అని అంటారు. వాట్, ఒక అమ్మాయిని ప్రేమించాడా? అప్పటి నుండి కనిపించకుండా పోయాడా? ఇదేదో ఆలోచించాల్సిన విషయంలాగే ఉంది, ఎందుకంటే ఈ మధ్య చాలామంది అమ్మాయిలు అబ్బాయిల అప్పట్లో చేసేవాళ్ళు ఇప్పుడు అమ్మాయిలు కూడా తయారయ్యారు. భర్తని అలా చేయడం, బాయ్ ఫ్రెండ్ని అలా చేయడం బాగా కామన్ అయిపోయింది. సరే నువ్వు వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను కేసు చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తారు. ఇంకా ప్రకాష్ వెంటనే లహరి, ఇప్పుడు నీ చాప్టర్ క్లోజ్. నీ భర్త పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వడం నాకు కలిసొచ్చింది, ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళి నిజం చెప్పాననుకో, ఒక్కరు కూడా నా మాటలు పట్టించుకోరు, నువ్వెవడ్రా అని చెప్పి నన్ను బయటికి తోసేస్తారు. అదే ఇప్పుడు నా ఫ్రెండ్ తప్పిపోయినట్లు కంప్లైంట్ ఇచ్చి ఆ ఫ్రెండ్ మహేష్ గాడే అని తెలిసేలా చేశాననుకో, మహేష్ నువ్వు ప్రేమించుకుంటున్నారని క్రియేట్ చేసి నిందంతా నీ మీదకి నెట్టేసి నువ్వే మహేష్ని మర్డర్ చేశావని నీ నోటితోనే చెప్పిస్తా. అప్పుడు నీ పెళ్ళి పెటాకులైపోతుంది, నా పగ తీరుతుంది. ఈలోపు సమీరకు కూడా దర్శన్ని ఫాలో అప్ చేయమని చెప్పాలి అని చెప్పి ఇంకా ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా దర్శన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. ఇంకా ఆఫీస్లో అంతా వర్క్ చేసుకుంటుంటే తన పిఏ తన దగ్గరికి వచ్చి, సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్ అని చెప్తారు. లోపలికి పంపించమంటాడు దర్శన్. చూసేసరికి సమీరా దర్శన్ అని అంటుంది. సమీరా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు దర్శన్. నన్నేం చేయమంటావు దర్శన్, నువ్వు నాతో మాట్లాడి 10 రోజులవుతుంది, నీ మాటలు వినపడకపోతే నేను ఎంత ఫీల్ అవుతానో నీకు తెలుసు కదా అని అంటుంది సమీరా అమాయకంగా. చూడు సమీరా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నా లైఫ్ వేరు, నా భార్య శరణ్య, నేను తన్ని మాత్రమే ప్రేమించాలి అనుకుంటున్నాను. ఇకపై నువ్వు నన్ను మర్చిపో అని అంటాడు దర్శన్. ఎలా మర్చిపోవాలి దర్శన్, ఎలా మర్చిపోవాలి నిన్ను మర్చిపోతే నేను
బ్రతికుండడమే కష్టం దర్శన్ అని అంటుంది. లేదు, నువ్వు అలా అనకూడదు. అయినా నేను నిన్ను ప్రేమించానని నువ్వు చనిపోతానంటున్నావు. నువ్వు తీసుకునే నిర్ణయం బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కావాలంటే నీకొక మంచి అబ్బాయిని నేను వెతికి పెడతాను. నీకు అమ్మకి చెప్పి ఘనంగా పెళ్లి జరిగేలా చేస్తాను. అంతేకాని నువ్వు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం నేను నీ దగ్గరికి వస్తాను, దగ్గరవుతానని అస్సలు అనుకోవద్దు సమీరా. ఇది వార్నింగ్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావో నీ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నాకు జీవితంలో ఒక్కరే భార్య, తనే శరణ్య. శరణ్య నా ప్రాణం, అంతే. అంతకుమించి ఇంకేమి చెప్పను. ఇంకొకసారి నాకు కాల్ చేయాలని కానీ మెసేజ్ చేయాలని కానీ నన్ను కలవాలని కానీ ప్రయత్నిస్తే చెప్పను, బయటికి గెంటేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. మెల్లమెల్లగా నన్ను మర్చిపో. మొదట్లో బాధగానే ఉంటుంది, తర్వాత నీకే అలవాటైపోతుంది. నీ లైఫ్లో కూడా నీకు రాసిపెట్టి ఉన్నవాడు వస్తాడు, సరేనా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దర్శన్. వెంటనే సమీరా, అచ్చా ఏంటి వీడు ఇలా మారిపోయాడు, కనీసం నా వైపు కూడా చూడట్లేదు. ఆ శరణ్య బాగానే ట్రైనింగ్ ఇచ్చింది, ఎలా అయినా దర్శన్ని నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి బయటికి వస్తూ ఉంటే అప్పుడే క్లాప్స్ కొడుతూ అక్కడికి ఆనందభైరవి వెళ్తారు. ఒక్కసారిగా ఆనందభైరవిని చూసి షాక్ అయిపోతుంది సమీరా. ఏంటి దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ని బ్రతిమాలుకుంటున్నావా? దర్శన్ నా కొడుకు. ఒక్కసారి మంచివాళ్ళెవరో తెలిసిపోయాక ఇంక నీ మొహం కూడా చూస్తాడని ఎలా అనుకుంటున్నావు అని అంటారు ఆనందభైరవి. ఇంకా సైలెంట్గా ఉంటుందన్నమాట సమీరా. చూడు, నా కొడుకు చెప్పిందే నేను చెప్తున్నాను. నీకొక మంచి సంబంధాన్ని నేను చూస్తాను. పెళ్లి చేసుకొని బుద్ధిగా వాడితో ఉంటూ వేరే ఊరు వెళ్ళి బ్రతుకు. అంతేకాని మళ్ళీ నా కొడుకు జోలికి వస్తే అస్సలు సహించను. వెంటనే నీకు నేనే ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తాను. ఇంట్లో రెడీగా ఉండు, అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. కోపంతో రగిలిపోతూ ఉంటుంది సమీరా. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి ఇంట్లో లహరి పెళ్లి సందడి మొదలైపోతుంది. ఆనందభైరవి పట్టు చీరలను తెప్పించి అందరూ షాపింగ్ చేయండి, నగలను చూసుకోండి అని చెప్పి అందరికీ పనులని పురమాయిస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న అనన్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే అనన్య వెళ్ళి ఇంకా తన రూమ్లోకి వెళ్ళి వెంటనే నోట్బుక్ని ఓపెన్ చేస్తుంది. అమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది కాంచన. లేదు, వీళ్ళందరూ సంతోషంగా ఉంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆకాశ సీతమ్మగా మళ్ళీ మారాలనుకుంటున్నాను. ఆ లహరిలో ఇంకా టెన్షన్ని పెంచాలనుకుంటున్నాను. అప్పుడు అది గిలగిలా వణుకుతూ ఉంటే శరణ్య కూడా సరిగ్గా ఉండలేదు. అది చాలు నాకు. ఆ శరణ్య లహరి ఇద్దరూ సంతోషం లేకుండా ఎప్పుడు ఎటువైపు నుండి ప్రమాదం వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉండాలి అని చెప్పి ఇంక వెంటనే అనన్య లెటర్ రాయడం స్టార్ట్ చేస్తుంది. హాయ్ లహరి, ఏంటి కూల్ అయిపోతున్నావా? ఎంగేజ్మెంట్ ఎలాగో జరిగిపోయింది, పెళ్ళి కూడా ఆ సత్యతో జరిగిపోతుందని తెగ సంబరపడిపోతున్నావా? కానీ నువ్వొక విషయం తెలుసా నీకు? ఆ మహేష్ గాడు పోతూ పెన్ డ్రైవ్ని నాకిచ్చిపోయాడు. కాబట్టి ఆ పెన్ డ్రైవ్, నువ్వు ప్రకాష్ క్లోజ్గా వీడియోస్ ఉన్న పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉంది. ఆ వీడియో ఒక్కటి చాలు నీ బతుకు నాశనం చేయడానికి. ఆ రోజు మీ అమ్మ వాడితో సాక్ష్యాలన్నీ కాల్ చేసిందనుకుంటున్నావు, కానీ ఇంకొక కాపీ నా దగ్గర ఉంది. అర్థమైందనుకుంటా. రేపటి నుండి నీకు ఇంకా సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంటా అని చెప్పి లెటర్ రాస్తుంది. ఆహా సూపర్. ఈ లెటర్ చదవగానే లహరి మొహం టెన్షన్తో గిలగిలా కొట్టుకుంటుంది అని చెప్పి ఇంక చూస్తూ ఉంటుందన్నమాట కాంచన. ఆ లెటర్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేలోపు అక్కడికి శరణ్య వస్తుంది. ఇదేంటి ఇప్పుడు వచ్చిందని చెప్పి ఇంకా పిచ్చిదానిలా నటించడం మళ్ళీ స్టార్ట్ చేస్తుందనమాట అనన్య. వెంటనే ఆ లెటర్ని ఫుల్గా క్రష్ చేసేసి ఐ బాల్ అని చెప్పి ఆడుకుంటున్నట్లు చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడ పెద్ద గాలి రావడంతో
ఆ లెటర్ అనేది ఎగిరిపోయి ఎక్కడికో వెళ్ళి పడుతుంది. ఇదేంటి లెటర్ ఏమైపోయింది అని అనుకుంటుంది అనన్య. వేరే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుందిలే, ఇంకొక లెటర్ రాద్దామని చెప్పి కాంచన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా రోహిత్ అయితే చూస్తూ ఉంటాడు. ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తన కాళ్ళ దగ్గరే కరెక్ట్గా ఆ లెటర్ పడి ఉండడంతో ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు రోహిత్. ఒక్కసారిగా రోహిత్ షాక్ అయిపోతాడు. ఏంటి, ప్రూఫ్స్ ఇంకా ఉన్నాయా? అయినా ఈ లెటర్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ రైటింగ్ ఎక్కడ చూసినట్టుందే అని చెప్పి ఇంకలా చూస్తూ ఉంటాడనమాట రోహిత్. వెంటనే తన రూమ్కి వెళ్ళేసరికి క్లియర్గా అనన్య నోట్బుక్ పెన్ కనబడుతుంది. పెన్ సేమ్ కలర్ పెన్తో లెటర్. అంటే లెటర్ ఎవరు రాసుంటారు? ఎందుకైనా మంచిది ఒకసారి పిన్నికి ఈ లెటర్ని చూపించాలి అని చెప్పి ఆనందభైరవి దగ్గరికి ఆ లెటర్ని తీసుకువెళ్తాడు రోహిత్. ఆనందభైరవి ఆ లెటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పిన్ని, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి లహరి సంతోషంగా ఉంటే చూడాలి అనుకున్నాను, కానీ ఇదేంటి పిన్ని మళ్ళీ మొదటికొచ్చింది? వేరే ఇంకెవడో పుట్టుకొచ్చాడు, ఒక కాపీ నా దగ్గరే ఉందంటున్నాడు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు పిన్ని అని అంటాడు రోహిత్. నాకు అర్థమైంది నాన్న. చూడు, ఈ విషయాన్ని ఎవ్వరితో చెప్పొద్దు, ముఖ్యంగా లహరితో. ఇప్పుడిప్పుడే తను అన్నిటి నుండి తేరుకుంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను ఇంకా కృంగిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు లహరితో కానీ ఇంకెవ్వరితో కానీ చెప్పొద్దు అంటారు. సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోహిత్. ఇంకా ఆనందభైరవి వస్తారు. వచ్చి గట్టిగా డోర్ లాక్ చేస్తారు. అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా లెటర్ పట్టుకొని వచ్చి అనన్య చెంప పగలగొడతారు ఆనందభైరవి. ఒక్కసారిగా అనన్య చూస్తూ ఉంటుంది. హేయ్ పిశాచిదానా, నీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా నువ్వు ఇంకా ఇలాంటి వెధవ పనులని చేస్తూనే ఉన్నావు. ఈ రైటింగ్ నీదే కదా అని గట్టిగా అడుగుతారు ఆనందభైరవి. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఈ లెటర్ దొరకక ఈవిడికే దొరకాలా అని చెప్పి షాక్లో ఉండిపోతుంది. ఏయ్, నా కూతురు జీవితాన్ని ఇంకా నాశనం చెయ్యాలనుకుంటావే అని చెప్పి ఒక కొరడా తీసుకొని అనన్యని పిచ్చ కొట్లు కొడతారనమాట ఆనందభైరవి. చూడు, నువ్వు పిచ్చి నాటకాలను వేస్తూ ఇంకా ఈ ఇంట్లోనే ఉండి ఇంట్లో కోడలైపోదాం అనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయ్యాను. నీలాంటి చీడపురుగు ఇంట్లో ఉంటే ఇల్లంతా నాశనం అయిపోతుంది. నిన్ను బయటికి పంపిస్తా, రోహిత్ చేతే నీ మెడ పట్టుకొని బయటికి గెంటిస్తా అని చెప్పి గట్టిగా చెప్పి ఇంకొకసారి అలా చేయకుండా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. ఇంకలా అనన్య వణుకుతూ చూస్తూ ఉంటుంది. ఇదంతా విండోలో ఉండి చూసేస్తాడు రోహిత్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.